నమస్కారము. ఈరోజు అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను నిర్వహించుకోవడం జరిగింది. వివిధ శాఖల జిల్లా అధికారులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చేసారు. మరి ముఖ్యంగా కూడా వ్యవసాయ శాఖ కానీ, అలాగే పీడీ వెలుగు శాఖ కానీ, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖల గురించి కూడా చాలా దీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. రైతులకు పంట నష్టం జరిగినటువంటి రైతులను ఆదుకోవాలి. ఎక్కడైతే పంట నష్టం జరిగింటుందో ఆ పంట నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు అప్రమత్తమయ్యి వెంటనే ఆ పంట నష్టాన్ని అంచనా వేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఐసిడిఎస్ శాఖలో కూడా రీసెంట్గా కూడా ఒక చిన్నారి మరణించడం జరిగింది. ఆ విషయం కూడా చర్చించాము. వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారో ఫర్దర్లో ఇటువంటివి జరగకుండా కొంచెం కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే హాస్టల్స్లో కూడా పిల్లలకు అవసరమైనటువంటివన్నిటిని కూడా సకాలంలో వాళ్ళకి సమకూర్చాలని కూడా కోరడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే అంగన్వాడీ సెంటర్స్ కూడా జిల్లా పరిషత్ నుంచి కూడా మేము నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి చైర్మన్గా కూడా మేము శక్తి వంచన లేకుండా కూడా కృషి చేస్తూ ఉన్నాము. ఉన్న నిధులన్నింటినీ కూడా సకాలంలో వినియోగించి అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, అన్ని పంచాయతీలలో కూడా ప్రజల యొక్క అవసరాలకి వినియోగించడానికి, ప్రజల కోసం పనిచేయడానికి కూడా ఎప్పుడు ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అవును, రేపే అవిశ్వాసం ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పక్షానే ఉన్నారు. ఎట్లా కూడా అది ఎంపీపీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకుంటాను. మెజారిటీ మాకే ఉంది కదా. ముగ్గురు సభ్యులు కిడ్నాప్ చేశారు ఇప్పుడు అని చెప్పేసి సమాచారం ఉంది. అదంతా అవాస్తవము. మెజారిటీ సభ్యులు మా వైపునే ఉన్నారు. 13 మంది మేమున్నాము. ముగ్గురిని మీరు అన్నట్టుగా కిడ్నాప్ చేసినా కూడా 10 మంది మా వైపే ఉంటారు. టీడీపీ సభ్యులు 5 మందో 6 మందో ఉన్నారు. ఆ లెక్కనైనా కూడా వైఎస్ఆర్సీపీకే ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీనే ఆ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. మా దృష్టికి చాలా ఇష్యూస్ వచ్చాయి. మడకశిర వచ్చింది, కళ్యాణదుర్గం వచ్చింది, సెట్టూరు వచ్చింది. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కువగా వచ్చాయి నా దగ్గరకు. మీరు ఒకసారి ఇది రిపీట్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ కొంచెం అవేర్నెస్ చేయండి, పిల్లలకు కూడా చెప్పండి. మీరు కూడా వాళ్ళు అడిగిన వెంటనే టీసీ ఇచ్చేయకుండా కొంచెం టైం ఇది చేస్తే కొంచెం బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అదేవిధంగా చైర్మన్ గారు రెసిడెన్షియల్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ కొద్దిగా పెంచితే బాగుంటుంది. వెళ్తుంటారు ఆ టైంలో బాగా ఎక్కువ రద్దీ ఉండడం వల్ల కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయి గొడవలు చేసుకుంటున్నారు. మీరు ఆ టైం ఈఓ సార్, ఉప చైర్పర్సన్, డిప్యూటీ సిఓ సార్, విచ్చేసిన జడ్పీటీసీలు నమస్కారం సార్. అనంతపురం జిల్లాలో అంటే మీరు ఏదైనా ప్రశ్న అడిగితే చెప్పాలా, మొత్తం చదివిన తర్వాత అడుగు. మేడం, మా ప్రశ్న ఏమంటే ప్రస్తుతం సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. గతంలో సంఘాలకి బాగా లోన్లు వచ్చేటివి, ఇప్పుడు రావడం లేదు. ఈ సంఘాల్లో ఉండడం వేస్ట్ అని చెప్పేసి సభ్యులంతా ఆ సంఘాలని డ్రాప్ చేసుకొని నిర్వీర్యం అయిపోతున్నాయి. దీనికి మీరు ఏ విధమైన చర్య తీసుకుంటున్నారు? ఎన్ని లోన్లు వచ్చాయి సంఘాలకి ఇప్పటి వరకు? సంఘాల్లో జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాలు సార్, గత 5 సంవత్సరాలు కావచ్చు, గత 10 సంవత్సరాల్లో జరిగిండే చిన్న చిన్న తప్పులకి సంఘాల ఎస్హెచ్జి ఉమెన్ మీద బాధ్యత పడడం వల్ల మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే కొంతమంది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ తీసుకురావడంతో పాటు మొబైల్ బుక్ కీపింగ్ అని ఒక కొత్త పద్ధతి తెచ్చాం సార్. ఇది శాచురేషన్ మోడ్లో మన జిల్లాలో ఉండే అన్ని ఎస్హెచ్జి గ్రూపులు కూడా ఫిజికల్ బుక్ మెయింటెనెన్స్తో పాటుగా మొబైల్ బుక్ కీపింగ్ అని ప్రతిదీ ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. దీనివల్ల ఈ రకమైన ఆర్థిక అవకతవకలు ఫ్యూచర్లో తగ్గించే అవకాశం ఉంది. కొత్తగా ప్రతి మండలంలో కనీసం 10 ఎస్హెచ్జీలకి ఈ యాప్ అనేది తీసుకొని వస్తున్నాం సార్. దీనివల్ల ఫ్యూచర్లో అవకతవకలు తక్కువ జరుగుతుంది, సభ్యులు తక్కువ నష్టపోతారు. రిగార్డింగ్ మీరు లోన్స్ మేడం, లోన్స్ ఈ రోజు దాకా మేడం, ఈ ఆర్థిక సంవత్సరం మొదలయ్యి 6 నెలలు అయింది కదా సార్, మనకి ఈ రోజు దాకా 454 కోట్ల రుణాలు గ్రౌండ్ చేయడం జరిగింది. ఇంకో 200 కోట్లు బ్యాంకర్స్ ద్వారా అప్రూవల్ కూడా అయింది. అది 2-3 డేస్లో ఏపీజీపీ గ్రామీణ బ్యాంకు వాళ్ళ ద్వారా టెక్నికల్ ఇష్యూ రిజాల్వ్ అయితే ఆ 200 కోట్లు, సో అరౌండ్ 650 crore 654 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు మనము మంజూరు చేయడం జరిగింది సార్.
అదేవిధంగా శ్రీనిధి ద్వారా కూడా మనము 150 కోట్లు ఇచ్చినాము. ఎస్సీ ఎస్టీ మహిళలకి ఉన్నతి అని ఉంది కదా సార్, దాంట్లో మనం నెంబర్ 1 సార్ రాష్ట్రంలో. దాని ద్వారా 9 కోట్ల రుణాలు ఎస్సీ మహిళలకి, 2 కోట్ల రుణాలు ఎస్టీ మహిళలకి మనము ఆల్రెడీ ఇచ్చినాం సార్. తర్వాత ఎప్పుడు ఇచ్చాం మేడం ఉన్నతి? ఇది సార్ ఉన్నతి ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి సార్ ఇచ్చాం. అవును సార్. మాకు డీటెయిల్స్ అనంతపురం మండలం వైజ్ అనంతపురం రూరల్ మండలం మాత్రమే ఉన్నతి కింద ఎస్సీ ఎస్టీలకి ఎంతమంది బెనిఫిషియర్స్కి ఇచ్చామనేది చెప్పండి మేడం. ఉన్నతి అనంతపురం రూరల్ మండలం మేము వెళ్ళే లోపు మీకు సబ్మిట్ చేసి వెళ్తాం సార్. అచ్చా, కేవలం మీకు చెప్పేది ఏమంటే మేడం, కేవలం పేపర్ మూలకంగా మాత్రమే ఇవాళ లెక్కాసారాలు ఉన్నాయి తప్ప గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడం లేదు. ఇది గ్రౌండ్, ఎందుకంటే మేడం సీసీలు ఉంటారు కదా, బుక్ రాసే వాళ్ళు యానిమేటర్స్ గత 15 ఏళ్ళ నుంచి వాళ్ళే కంటిన్యూ ఉండడం వల్ల వాళ్ళు గ్రూప్ సభ్యుల మీద అజమాయిషీ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే వినాలా, వాళ్ళు చేసిందే వేదం అన్నట్టు ఒక డిక్టేటర్స్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. ఒక గ్రూప్కి లోన్ వచ్చింది అంటే వెళ్ళిపోయే ఛార్జీలు కూడా వాళ్ళతో వసూలు చేస్తున్నారు. చాలా విసుక్కుంటారు. ఇది కింది స్థాయిలో చాలా ఉంది, మీ దృష్టికి చాలా సార్లు వచ్చింటది. ఇష్యూ ఉంది సార్ గత 10-20 ఏళ్ళ. కొత్త వాళ్ళని తీసుకొని రండి, ట్రైనింగ్ కొత్త వాళ్ళకి ఇవ్వండి. యానిమేటర్స్ ని కొత్త వాళ్ళని తీసుకొని రండి. కొత్త వాళ్ళని తీసుకొని రావడం వల్ల వాళ్ళు నిజాయితీగా పనిచేసే అవకాశం ఉంటుంది. పాత వాళ్ళకి ఎట్లుంటే మీరు చెప్పినా మేము చెప్పినా వాళ్ళు చేసే పని 3 సంవత్సరాల పరిధి దాటితే కొనసాగకూడదు సార్. ఇంకా పాతోళ్ళే కొన్ని చోట్ల ఉన్నారు. దాదాపు 15 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉంటున్నారు మేడం. అవును సార్, ఉంటున్నారు. చోట్ల ఉన్నారు. కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, లేదంటే ఆ సంఘాల నుంచి ఇంకో సంఘానికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఒక 5 గ్రూపులకో 3 గ్రూపులకో రాస్తుంటారు, ఇవి వదిలిపెట్టేసి వేరే గ్రూపులకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. మీరు చెప్పింది నోట్ చేసుకున్నాం సార్, అమలు చేస్తాం సార్. అట్లనే పీడీ గారు, ఇప్పుడు మన డ్వాక్రా సంఘాల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రధాన పత్రికల్లోనూ వస్తున్నాయి. మా జెడ్పీటీసీ సభ్యులు కూడా పదే అడుగుతున్నారు. అవును మేడం. వాటిపైన ఏమైనా ఎంక్వైరీ చేశారా? చర్యలు తీసుకున్నారా? గత రికవరీ ఏమైనా చేశారా? చేస్తూ ఉన్నాం మేడం. రికవరీలకు వెళ్తా ఉన్నాం. శ్రీనిధి ద్వారా లేదా మిగతా బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ రికవరీ ఉండేకి అనంతపూర్ హెడ్ ఆఫీస్ నుంచి స్పెషల్ బ్యాచ్ వేసుకొని వెళ్తూ ఉన్నాం రెగ్యులర్గా. ఎప్పటికప్పుడు మీరు పేపర్లో వచ్చింది లేదా ఏ రూపకంగా వచ్చినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నాము. సో ఆడిటరీ మెకానిజం కూడా స్ట్రెంగ్తెన్ చేసినాం మేడం ఈ సంవత్సరం. సభ్యుల్లో లోన్ రికవరీ చేసి ఆ సభ్యులకి న్యాయం జరిగేటట్లు చేయండి పీడీ గారు. లోన్ తీసుకున్న తర్వాత గ్రూపుల్లో ఒక సభ్యురాలు ఏమన్నా పొరపాటున యాక్సిడెంట్ రూపంగానే ఏదన్నా కానీ చనిపోతే తిరిగి ఆ మొత్తం కట్టాల్సిన అవసరం ఉందా, కట్టకూడదా? అది ఒకసారి సార్ యాక్చువల్గా ఉన్నతిలో అయితే దానికి లోనింగ్కి ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంకులో అయితే సభ్యురాలకి ఏదైతే బ్యాంక్ మేనేజర్స్ ఎక్కువ వాళ్ళది ప్రీమియం ఎక్కువ ఉంది కాబట్టి సభ్యురాలు కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్. దానికి బ్యాంక్ లోన్ తీసుకుని దానికి లేదు. ఉన్నతి కానీ శ్రీనిధిలో కానీ ఇన్సూరెన్స్ ఉంది సార్. ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. వాళ్ళ సభ్యురాలు ఒకళ్ళు ఏదైనా కారణం ద్వారా చనిపోయినా, యాక్సిడెంట్తో చనిపోయినా కూడా ఆ లోన్ మొత్తం మాఫీ అవుతుంది. లోన్ మాఫీ అవుతుంది మేడం. ఏ దాంట్లో మాఫీ అవుతుంది సార్? సార్ ఇప్పుడు ఎంత అవుట్ స్టాండింగ్ ఉంటుందో, ఇప్పుడు ఆమె ₹1,00,000 తీసుకొని ఉంటుంది, ఇప్పటివరకు 20,000 కట్టింది, 80,000 ఉందండి, 80,000 మాఫీ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు 3 రకాలు చెప్పారు కదా, ఉన్నతిలో మీరు మాఫీ అవుతాదని చెప్తున్నారు. మిగిలిన 9 మంది సభ్యులు ఒప్పుకోరు కదా మేడం. అది మీకు ఏమైనా మాఫీ చేయాలని జీవో కానీ లేకపోతే ఏదైనా మీకు గైడ్ లైన్స్ ఉంటే ఆ సభ్యులకి, ఇప్పుడు శ్రీనిధి లోన్ తీసుకుంటారు వాళ్ళు, బ్యాంక్ లోన్ తీసుకుంటారు. బ్యాంక్ లోన్ లేదు మేడం. ఇప్పుడు అదే అడుగుతున్నారు, బ్యాంక్ లోనే అడుగుతున్నారు. ఇప్పుడు శ్రీనిధి లోన్ లో వాళ్ళు ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది లేండి. బ్యాంక్ లోను, ఐకేపీ లోన్ గానీ వాళ్ళు ఆటోమేటిక్ గా కట్ చేసుకుంటారు. బ్యాంక్ లోన్ గ్రూప్ ఇన్సూరెన్స్ లోన్ తీసుకున్నప్పుడు సభ్యురాలను అడుగుతున్నాము, అమ్మ గ్రూప్ ఇన్సూరెన్స్ పెడతామా లేకుంటే ఎట్లా అంటే వాళ్ళు ప్రీమియం ఎక్కువ అవుతుందని చాలా మంది కట్టుకోవట్లేదు మేడం. మేము ఖచ్చితంగా ఈసారి దాన్ని కూడా కొంచెం మీరు వర్కౌట్ చేసి ఆ సభ్యులు కానీ ఐకేపీ లీడర్స్ కానీ మీరు కొంచెం అవేర్నెస్ చేస్తే వాళ్ళని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తాం, ఇన్వాల్వ్ చేస్తారు. సార్ అంటే వినరు సార్, సభ్యురాలు వినరు సార్. అట్లా సార్ గ్రామ సంఘానికి మండల సమైక్య అవి యాక్ట్ ప్రకారం ఉంటాయి సార్. ఆ చిన్న సంఘం అనేది వాళ్ళ స్వతంత్ర సంస్థ, వాళ్ళ తీర్మానం మేరకే చేయాలి సార్. అది సార్ ఖచ్చితంగా చెప్తాం సార్. తమరు చెప్పిన అంశాన్ని కూడా ఖచ్చితంగా ఈసారి అజెండాలో తీసుకుంటాం. ఈసారి మీటింగ్స్లో అజెండాలో కూడా పెడతాం మేడం. అది ఓకే సార్.
సార్ 20 లక్షలు తీసుకుంటారు, ఇన్సూరెన్స్ దాదాపుగా ఒక్కొక్కరికి 700-800 వస్తుంది సార్. వస్తే రానిలేదు సార్, మీకు దగ్గర 2.5 సంవత్సరం వాళ్ళకు ఇన్సూరెన్స్ ఫోర్స్లోకి వస్తాం. అవును సార్, 24 నెలలు 30 నెలలు. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా గౌరవ రూరల్ జెడ్పీటీసీ సభ్యులు సాంఘిక సంక్షేమ శాఖ దానికి అధ్యక్షతను వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. మాట్లాడుతుంది గౌరవ అనంతపురం జిల్లా పీడీ గారికి. మేడం, ఈ మధ్యకాలంలో అనంతపురం రూరల్, అర్బన్, సింగనమల, రాయదుర్గం, కనేకల్, కంబదూరు, కళ్యాణదుర్గం, తాడిపత్రి, నార్పల, గుత్తి, ఉరవకొండ డిస్టిక్ డివిజన్లలో ఉన్నాయి. తర్వాత అందులోనే మేము 6 to 3 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఆధార్శీల అనే కార్యక్రమం ద్వారా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా తల్లులకి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ప్రీ స్కూల్ షెడ్యూల్కి సంబంధించినటువంటి మెసేజ్ల ద్వారా అంగన్వాడీ పిల్లల్ని అంగన్వాడీలో చిన్న ఒక అమ్మాయి చిన్న శిశు గృహాలలో శిశువు మరణించింది కదా, వాటిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? ఫర్దర్లో అటువంటి జరగకుండా మీరు ఏం చర్యలు చేపడతా ఉన్నారు? అవును మేడం, దానికి సంబంధించి ఎంక్వైరీ జరిగింది మేడం. 3 మెన్ కమిటీ ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళకి షోకస్ నోటీసులు ఇచ్చాము, వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నెక్స్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం మేడం. ఈరోజు రేపట్లో సబ్మిట్ చేస్తాం. ఓకే అండి. కొన్ని అంగన్వాడీస్లలో అది పౌష్టికాహారం సరిగా అందించలేదని కంప్లైంట్స్ వస్తున్నాయి, మీ దృష్టికి వచ్చిందా? కొన్ని వచ్చాయి మేడం, వాటి మీద నేను యాక్షన్ తీసుకుంటాను. నేను వాటిని పర్సనల్గా కూడా కొన్నిటిని డిస్ట్రిక్ట్ వైజ్ ఈ 11 ప్రాజెక్టులలో ఏవే ఏరియాలలో అన్నీ కూడా నేను పరిశీలించి యాక్షన్ తీసుకుంటాను మేడం. గౌరవ పీడీ గారు, అడుగు చంద్ర. అనంతపురం రూరల్ మండలంలో మేము జెడ్పీటీసీగా ఎన్నికైనప్పటి నుంచి చాలా అంగన్వాడీ కేంద్రాలు అద్దె దాంట్లో ఉన్నాయి, కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అంగన్వాడీ సెంటర్ల కోసం ప్రారంభించారు కట్టడానికి. మరి అవి ఏ స్థాయిలో ఉన్నాయి? ఇప్పటి వరకు అదే స్థాయిలో ఉన్నాయి. కొన్ని బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి, కొన్ని లింటర్ లెవెల్ స్థాయిలో ఉన్నాయి. వాటి పురోగతి ఏమన్నా మీరు చేస్తున్నారా? తర్వాత అద్దె అంగన్వాడీ సెంటర్లకి కొత్తవి ఏమన్నా పాటిస్తున్నారా ఈ ప్రభుత్వంలో? ఇది నేను మా గౌరవ జెడ్పీటీసీ సభ్యులు అడిగినట్టుగా అద్దె భవనాలు కాకుండా కొత్త భవనాలు నిర్మించడానికి మేము లోకల్ వాళ్ళ ప్రతిపాదనల మేరకు, శాసనసభ్యుల ప్రతిపాదనల మేరకు జిల్లా పరిషత్ నుంచి కూడా కొంత గ్రాంట్ కేటాయించడం జరిగింది. ఆ వర్కుల ప్రోగ్రెస్ మీకు తెలుసా? పంచాయతీరాజ్ ఎస్సీ గారు, అనంతపూర్ జిల్లా, సత్యసాయి జిల్లా, ఆ వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, వాటి స్టేటస్ ఏమైంది అనేది ఒకసారి తెలియచేయండి. మీ దృష్టికి ఉందా మేడం? కనీసం మేము జిల్లా పరిషత్ నుంచి అంగన్వాడీస్కి మేము గ్రాంట్ కేటాయించామనే విషయమైనా మీకు తెలుసా? ఇంకోటి గుంతలండి మాకు 32 బిల్డింగ్స్ కంప్లీట్ అయినాయి కానీ పేమెంట్ రాలేదు మేడం. ఇంకుడు గుంతలు కాదు ఇచ్చింది, జిల్లా పరిషత్ నుంచి అంగన్వాడీ బిల్డింగ్స్ రిపేర్స్కి ఇచ్చాము. పెనుగొండను ఇంకా ఇది ధర్మవరం, పెనుగొండ ఇచ్చాము, ధర్మవరం ఇచ్చాము, రెండింటికి కూడా ఇచ్చాము. ఒకసారి మీరు చెప్పండి డిప్యూటీ గారు, మైక్ తీసుకోండి. ఓకే, ఐ గెట్ బ్యాక్ టు యు మేడం. చూసి మాట్లాడతావా? నార్పల మండలంలో పిఎంఏజీవీ కింద ఒక అంగన్వాడీ బిల్డింగ్స్ ప్రపోజ్ చేశారు. బాల్య వివాహాలు అది ఎంతవరకు వచ్చింది చూడండి మేడం. 18 ఏళ్ళలోనే పిల్లలు గర్భవతులు అవుతున్నారు. ఈ గారు చెప్పలేదు ముందే పిఎంఏజీవీ కింద ఒక అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ ఉంది నార్పల. చూడండి, మాకు తెలుసుకోండి. మైక్ తీసుకోండి. బాల్య వివాహాలు ఎక్కడైతే మాకు నోటీస్కి వస్తున్నాయో అక్కడ మా టీం వెళ్ళి ఖచ్చితంగా వాటిని అరికట్టడం జరుగుతుంది మేడం. అవునండి, ఇప్పుడు వాటిని అరికడుతున్నాడు, అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, అవి అటువంటివి జరగకుండా మీరు ఏమైనా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు బీపీ అని బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి స్కీమ్ కింద మేము వర్కౌట్ చేస్తున్నాము.
తప్పకుండా వీటిని మేము జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా తెలియజేస్తాం మేడం. వీటి మీద మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నాం, లోనే అమలు చేస్తాం మేడం. లో చదివే పిల్లలకి కూడా అలాగే చాలా మందికి చేస్తున్నాం. చదివే పిల్లలకి ఏదైనా మన మేడం ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్లా ప్రజాప్రతినిధులు కూడా పిల్లలకి మంచిగా చదువుకోవాలా అనేటువంటి అవేర్నెస్ ఇవ్వడము, తొందరగా పెళ్లి చేసుకోకూడదు, అర్లీ ప్రెగ్నెన్సీస్ ఇట్లాంటివన్నీ కూడా మేము నోటీస్ చేయడం జరుగుతుంది. మీరు కూడా యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేసే చేయండి, అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తారు, అవేర్నెస్ చేస్తారు. ఓకే అండి, ఓకే. గౌరవ పీడీ గారు ఈ మధ్యకాలంలో అంగన్వాడీ సెంటర్లో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో బాలింతలకు పిల్లలకు ఇస్తున్నాం. ఆ పంపిణీ చేసేటప్పుడు లోకల్ ప్రజాప్రతినిధిని పిలిచండి అని చెప్పి మీకు చాలాసార్లు చెప్పాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అంటే టీడీపీకి సంబంధించిన లీడర్లను పిలుస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులను పిలిచడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? చైర్మన్లకే పిలవటం, ప్రజాప్రతినిధులు పిలిచడం లేదు. లోకల్ లీడర్లు అక్కడ టీడీపీ లోకల్ లీడర్లు పిలుస్తారు తప్ప వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు చేయడం లేదు. ఇన్వాల్వ్ చేయండి, మీరేమో ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నారు, లోకల్ గా ఇన్వాల్వ్ చేయడం లేదు కాబట్టి మళ్ళీ ఎంపీటీసీలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూడండి, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మేడం. ఓకే అండి. అలాగే కేజీబీవి మన ఎస్ఎస్ఏ అనంతపూర్ సత్యసాయి జిల్లా. ఓకే అండి. టెన్షన్తోనా ఆమె బైపాస్ సర్జరీ అయిన చైల్డ్ మేడం, 9th క్లాస్ అమ్మాయి. ఇంకో ఎవిడెన్స్ ఏమంటే ఆ పాప 9వ తరగతి పాప, 10వ తరగతి వాళ్ళ అక్క దగ్గరే ఆ రూమ్లోనే నిద్రించింది. కాబట్టి ఆ పిల్లలందరూ కూడా మనకు ఎవిడెన్సే మేడం. అయినప్పటికీ కూడా మనము వాళ్ళ తండ్రికి ఫోన్ చేసాం ఉదయం 6 గంటలకి. సో 3 టైప్స్ ఆఫ్ ఎంక్వైరీ చేయించినాం. 1 ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్, 2 కళ్యాణదుర్గం ఆర్డీఓ సార్, 3 పోలీసు, 3 దర్యాప్తులు చేయించినాం మేడం. సో అది నివేదిక ఆర్డిటీ వాళ్ళదంతా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాం. ఒకవేళ అటువంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా ఫర్దర్లో కొంచెం అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఉపాధ్యాయులు కానీ కొంచెం అలర్ట్గా ఉండి అటువంటివి ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర పంపిస్తే అంబులెన్స్ కాల్ చేస్తే బెటర్గా ఉంటుందండి. ఇది మీరు వాళ్ళకు గైడ్ లైన్స్ ఇవ్వండి మరి. అవును మేడం, ఇస్తాం మేడం. అక్కడ ఉన్న నైట్ డ్యూటీ టీచర్స్ ఇది ఎలాగా హాస్టల్స్కి సంబంధించి కేజీబీ స్కూల్స్ కానీ, తర్వాత సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ మరుగుదొడ్లు చాలా ఇబ్బంది ఉందని చెప్పి చాలా వరకు కంప్లైంట్ ఉన్నాయి. వాటికి మరుగుదొడ్లు పెంచండి. అది బాలికల హాస్టల్లో కానీ తర్వాత బాలుర హాస్టల్లో కానీ ఎక్కువగా సమస్య మేము వెళ్ళినప్పుడు గమనించింది అవే. ఈ పేపర్ల మూలకంలో చూస్తే చాలా వరకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని చెప్పి చెప్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మరి డెవలప్మెంట్ ఏం కనిపించడం లేదు, రిపేర్లు ఏం కనిపించడం లేదు. దాదాపు 600 మంది ఒక స్కూల్లో ఉంటే ఒక 10 టాయిలెట్స్ బాత్రూమ్స్ ఉంటే ఏం సెట్ అవుతాయి? సరిపోవు కదండి. దయచేసి ప్రభుత్వానికి నివేదికలు పంపి శుభ్రత అనేది పాటించండి, రోగాలు తక్కువగా ఉంటాయి. ఆల్రెడీ మీకు అదనంగా గ్రాంట్ ఉంది, మీకు సఫిషియెంట్గా నిధులు ఉన్నాయని చెప్పారు కదా. మా జెడ్పీటీసీ వాళ్ళు చెప్పిన దాన్ని మీరు వెంటనే అది ప్రాబ్లం క్లియర్ చేయండి. మేడం గారు కూడా ఇంతకు ముందు వచ్చినప్పుడు అడిగి ఉన్నారు సార్. కేజీబీవీల్లో అయితే ఆ రకమైన ఇష్యూస్ లేవు సార్. మన దగ్గర 32 కేజీబీవీలు ఉన్నాయి, మీరు విజిట్ చేయొచ్చు. ఎక్కడ కూడా నెంబర్ ఆఫ్ చిల్డ్రన్కి నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ అది ఇన్సఫిషియన్సీ అనేది లేదు. మిగతా హాస్టల్ గురించి మిగతా మేడం వచ్చినప్పుడు మాట్లాడతారు సార్. ఓకే మేడం.